బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లా మోతోల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి నయాబాది హోటల్లో ఘర్షణ చోటు చేసుకుంది. టీ తాగేందుకు హోటల్కు వెళ్లిన ఒకే వర్గానికి చెందిన యువకులు మధ్య కుర్చీ కోసం గొడవ జరిగింది. ఇరువురి మధ్య మాట పెరిగి పరస్పరం దాడికి చేసుకునే వరకు దారితీసింది. ఇక ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలవడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. ఇక గొడవ పెద్దది కాకుండా మూతోల్ సిఐ వినోద్ కుమార్ గల్లీలో పెట్రోలింగ్ నిర్వహించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక వర్గం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక వర్గంలోని 5గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లా మోతోల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి నయాబాది హోటల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తాగేందుకు హోటల్కు వెళ్లిన ఒకే వర్గానికి చెందిన యువకులు మధ్య కుర్చీ కోసం గొడవ జరిగింది. ఇరువురి మధ్య మాట పెరిగి పరస్పరం దాడికి చేసుకునే వరకు దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలవడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. గొడవ పెద్దది కాకుండా మూతోల్ సిఐ వినోద్ కుమార్ గల్లీలో పెట్రోలింగ్ నిర్వహించి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక వర్గం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక వర్గాల్లోని 5గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తొమ్మిది గంటల ప్రాంతంలో ముదల్లి మరియు బట్టగల్లి చెందిన 4 వ్యక్తులు ఈవినింగ్ సాయంత్రం టైంలో ఛాయ్ తాగామని చెప్పి నయాబాద్లో ఒక హోటల్కి వచ్చి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. నయాబాద్కి చెందిన ఒక 4-5 వ్యక్తులు కూర్చున్న వ్యక్తి చైర్ గురించి వీరితో వాగ్వాదానికి దిగి చైర్ విషయంలో ఈ 5గురు నయాబాద్కి చెందిన వ్యక్తులు డ్రైవర్ అయిన భీమేష్ ని, ఇందులో ఆటో డ్రైవర్ అయిన భీమేష్ కి కొంచెం రక్తంగా జరిగింది. అతని ట్రీట్మెంట్ గురించి పంపించారు. నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ ఒక 9 గంటల